రాబోయే ఎన్నికల్లో ఎంపీపీని, జడ్పీ చైర్పర్సన్ని, మేయర్ని ముగ్గురిని కూడా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా, అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతుంటే ఖచ్చితంగా ఎంపీపీకి ఒక ఓటు ఉంటుంది, జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంటే జడ్పీ చైర్పర్సన్కి ఖచ్చితంగా కూడా ఒక ఓటు ఉంటుంది. అదేవిధంగా మనకి మున్సిపల్ ఎన్నికలు జరుగుతుంటే మున్సిపల్ చైర్మన్కు ఒక ఓటు ఉంటుంది, మేయర్కి ఒక ఓటు ఉంటుంది. అంటే రాజకీయంగా కూడా ఎవరినైనా కూడా మనం ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునేవాళ్ళం. గతంలో పరోక్ష పద్ధతిలో వార్డు మెంబర్లు సర్పంచ్ని ఎన్నుకునేవాళ్ళు, ఎంపీటీసీలు ఎంపీపీని ఎన్నుకునేవాళ్ళు, జడ్పీటీసీలు జడ్పీ చైర్పర్సన్ ఎన్నుకునేవాళ్ళు, కౌన్సిలర్లు అదేవిధంగా కార్పొరేటర్లు మేయర్ని కానీ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నుకునేవాళ్ళు. తాజా నిర్ణయంతో కురిచేడు మండలంలో మరి బొద్దింకలు భారీగా కూడా మరి లావాదేవీలు బేరసారాలు నడుపుతున్నాయనేది రాజకీయ కాక్రోచ్ పార్టీ ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడి ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే కురిచేడులో బొద్దింకలు తయారైనాయి. ఈ బొద్దింకలు ఏం చేస్తాయి అంటే మంచి పనులు కాదు, అక్కడ విద్వేషాలను రెచ్చగొడతాయి. కురిచేడు మండలం దర్శి నియోజకవర్గంలోనే కురిచేడు మండలం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ వరి బాగా వేస్తారు, ఒడ్లు బాగా కొంటారు, ఒడ్ల వ్యాపారం బాగా చేస్తారనమాట. కురిచేడుకు సంబంధించి వరి కూడా ఎక్కువగా సాగు అయ్యేటువంటి ప్రాంతాలు అనమాట అవన్నీ. అయితే అక్కడ చాలామంది కూడా మరి బొద్దింకలు తయారైనాయి అని రాజకీయంగా కురిచేడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి. వినూత్నమైనటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టడం జరిగింది. కురిచేడు మండలంలో చాలా మేజర్ పంచాయతీలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, అదేవిధంగా మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ జనసేన పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వాలతో తమకు మరి పలుకుబడి ఉందని, వారు మేమేమి చెప్తే అది చెప్తామని, వారు మేమేది చెప్తే వారు వింటారని, అదేవిధంగా పోలీసులతో తమకు పరిచయాలు ఉన్నాయని, పొలిటికల్ లీడర్ల దగ్గర, పోలీసుల దగ్గర, అదేవిధంగా ఇతర నాయకుల దగ్గర దిగినటువంటి ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తూ తమకు భారీగా పరిచయాలు ఉన్నాయని, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమకు తెలుసని, తెలుగుదేశం పార్టీ అధినేత మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అంతెందుకు మంత్రులు ఎమ్మెల్యేలు తాము చెప్తేనే ప్రెస్ మీట్లు పెడతారని, వాళ్ళు ఏం మాట్లాడాలో కూడా స్క్రిప్ట్ తామే రాసిస్తామని కొంతమంది ఈ మధ్య కురిచేడులో కూడా బొద్దింకలు చెప్తున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులను చేస్తూ వారికి ఏదైనా ఇబ్బందులు కలిగిస్తూ కూడా మరి ఈ మధ్య కొత్త ఖాతాలు తెరవటం జరిగింది. సర్పంచ్ సీట్లు మేము ఇప్పిస్తాం, మేము చెప్పించిన వాళ్ళకే సర్పంచులుగా పోటీ చేస్తారు, ఎంపీటీసీ సీట్లు కూడా తాము చెప్పిన వాళ్ళకే ఎంపీటీసీ సీట్లు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా కూడా ఎంపీపీని జడ్పీ చైర్మన్ని ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు, మున్సిపల్ చైర్మన్ కూడా. కురిచేడు ప్రాంతం అంటేనే సర్పంచులు మెయిన్గా అక్కడ, ఎంపీటీసీ జడ్పీటీసీ. సో ఒక మండల హెడ్ క్వార్టర్ సర్పంచ్ అంటే ఒక హైప్ వచ్చేటువంటి పరిస్థితి. డైరెక్ట్ ఎన్నిక కాబట్టి వార్డు మెంబర్లతోటి పని లేదు, ఎంపీటీసీలతోటి పని లేదు, జడ్పీటీసీలతోటి పని లేదు. సర్పంచ్ డైరెక్ట్గా ఓటింగ్ ఉంటుంది, ఎంపీపీకి డైరెక్ట్ ఓటింగ్ ఉంటుంది, జడ్పీ చైర్పర్సన్కి డైరెక్ట్గా ఓటింగ్ ఉంటుంది. అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికైతే సీటు కేటాయిస్తారో వారికి గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. మేబీ ప్రతిపక్షంలో కూడా పోటీ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా మరి వారు పబ్బం గడుపుకోవటానికి పొలిటికల్ లీడర్లు తమకు తెలుసని కూడా కురిచేడులో ఈ మధ్య బేరసారాలు ఆడుతున్నట్టు తెలుస్తూ ఉంది. రాజకీయంగా దీనిపై కూడా నిఘా పెట్టాలని కురిచేడు మండల ప్రజలు కోరుతూ ఉన్నారు. ఈ బొద్దింకల భరతం పట్టిన రోజు అక్కడ కురిచేడులో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని తెలుస్తూ ఉంది.